న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పుంగనూరు పట్టణంలో ఆర్సీవై ప్రాంగణంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గంతో పాటు అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ మెగా జాబ్ మేళాలో 120 మందికి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించాయని, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బోడి రామచంద్ర యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టాల్ నంబర్ 30 లో జాయినింగ్ ఇస్తున్నారు. డైరెక్ట్ జాయినింగ్ వెళ్ళి కలవండి. 30 స్టాల్ నంబర్. ఓకే ఆఫర్ లెటర్ ఇస్తున్నారు. డైరెక్ట్ జాయినింగ్ వెళ్ళి కలవండి. ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ 30 స్టాల్ నంబర్ లో అప్రోచ్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు మేనేజర్. వెల్కమ్. ఈరోజు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో అన్నగారి యొక్క జన్మదినం సందర్భంగా దాదాపు 120 పైచిలకు కంపెనీలని ఈరోజు పుంగనూరు తన సొంత నియోజకవర్గానికి తీసుకురావడం చాలా శుభ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే అనేక మంది నిరుద్యోగులు, ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు గత ప్రభుత్వం వైసీపీలో అయితే ఏదో తూతూ మంత్రంగా సచివాలయ ఉద్యోగాలు కల్పించాము, వాలంటరీ వ్యవస్థ కల్పించాము, అంటే వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగాలుగా భావించాలా అని మేము ఈరోజు బీసీవై పార్టీ ప్రశ్నిస్తోంది. అదే విధంగా ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుందని 2014 నుంచి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. అయ్యా, దాదాపు ఈ మాట చెప్పి నువ్వు 10 సంవత్సరాలు దాడుతోంది. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించావు? ఈ రోజు మీ కొడుకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారే, ఈ రోజు ఇంత అవమానకరంగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటే, లేదు నేను మళ్ళా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాను, ఆల్రెడీ గవర్నమెంట్ లిస్ట్ ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఈ రోజు బీసీవై పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. అయ్యా, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం బీసీవై పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు బీసీవై పార్టీలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా గణనీయంగా ఆధారంగా ఉంది. ఈ రోజు అనేక మంది కుటుంబాల్లో ఈ రోజు వాళ్ళ రైతు కుటుంబంలో ఈ రోజు అనేక మంది సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, వస్తున్నాయి, నాయకులు మారుతున్నారు, వస్తున్నారు, కానీ ఒక రైతు బిడ్డ జాబ్ మేళ నిర్వహిస్తే గతంలో మా మీద అక్రమ కేసులు బయటాయించి రిమాండ్లకు పంపించడం జరిగింది. ఈ రోజు కూడా అనేక అవతకాలు చేయాలని చూసి మాకు రచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా మేము ఒకటే బీసీవై పార్టీ తెలియజేస్తా ఉంది. ఈ రోజు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు నినాదం ఒకటే, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాం, రైతు బిడ్డలకు అండగా ఉంటాం, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఖచ్చితంగా మా సొంత డబ్బులను నిధులను కేటాయించుకుంటామని తెలియజేస్తుంది బీసీవై పార్టీ. మీరు ఎంతమంది అక్రమ కేసులు పెట్టినా కూడా నిరుద్యోగులకు లక్ష్యంగా వారిని ముందుకు తీసుకుపోవాలని, అదే బీసీవై పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇదే పుంగనూరు నియోజకవర్గానికి కాదు ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా గతంలోనే అధ్యక్షుల వారు తెలియజేసింది. ఈరోజు మారుమూల ప్రాంతమైనటువంటి పుంగనూరు ప్రాంతానికి అనేక ఎంఎన్సీ కంపెనీలు తీసుకురావడానికి ఒకే ఒక కారకుడు రామచంద్ర యాదవ్ భవిష్యత్తులో కాబోతున్నాడు. ఈ రోజు మొత్తం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా ప్రత్యేకంగా అన్నగారికి జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా ఒక జోడిగా భావించి మేమందరూ కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ. నా పేరు రోహిణి, నేను చోడేపల్లి నుంచి వచ్చాను. ఈరోజు పుంగనూరులో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అన్నగారి దిన సందర్భంగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకి నేను కూడా వచ్చాను. 7 కంపెనీలకి అటెండ్ అయ్యాను, సెలెక్ట్ కూడా అయ్యాను. దాంట్లో కన్వీనియంట్ అయిన కంపెనీకి వెళ్తాను. అలాంటి నిరుద్యోగులకి ఎంతో మందికి జాబ్ మేళా పరంగా అవకాశాలు కల్పించినందుకు రామచంద్ర యాదవ్ అన్నగారు నా తరఫున కృతజ్ఞతలు. జన్మదిన శుభాకాంక్షలు రామచంద్ర యాదవ్ అన్నగారికి తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.